నాట్ ఓన్లీ ఫిల్మ్ పర్సనాలిటీస్, బయట ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు ఇది నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో దే షుడ్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మెటిక్యులస్గా ఉంటే కానీ మనం పెరగలేమనేది. ఎన్ని సినిమాలు చేశారండి ఆయనతో? 5 5 సినిమాలు చేసి ఉంటాను. నాకు చాలండి. నా జన్మకి 5 అనేది 5 లక్షలకు పైన అయిపోయింది. ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్. లాస్ట్ ఇట్ వాస్ అశోక. నేను ఇష్టపడి ఆయన మదర్ చేశాను అందులో. ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే బాలకృష్ణ చేసేటట్టు ఉండింది, బాలకృష్ణ తల్లిగా చేస్తారా అని అడుగుదాం అనుకుంటే ఇప్పుడు ఆయన చేయట్లా, బాలకృష్ణ గారు చేయట్లేదు. ఎవరు? ఆయన కొడుకుని బాలకృష్ణ గారు చేయటం లేదండి. మీరు నేను తల్లి వెతకాలంటే, సార్ నేను చేస్తాను సార్ మీ తల్లిగా అంటే, లక్ష్మి గారు అన్నారు. లక్ష్మి గారు ఏంటి అంత పెద్ద మనిషి చెయ్యి ఇలా పెట్టేసి, లక్ష్మి గారు ఏమిటి మీరు అంటే సార్ మీరు ఎంత పెద్ద మనిషినండి మీరు. నాకు తెలిసినంతవరకు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ రామ, కృష్ణ అంతా మీరేంటండి నా ముందు చెయ్యి ఇలా పెట్టడం అని పట్టుకుంటే కళ్ళంతా ఇది ఆనంద బాష్పం. లక్ష్మి గారు దేవుడి మీద ఒట్టండి, ఇది ఆనంద బాష్పం. లక్ష్మి గారు మీరు నేను చూసి పుట్టి పెరిగి హీరోయిన్ అయ్యి అన్నీ అయ్యి ఇప్పుడు నా తల్లిగా చేస్తానంటున్నారు. నాకు ఇష్టం అండి, మీకు తల్లిగా చేయాలి, శివాజీ గారికి తల్లిగా. ఎందుకంటే ఆ ఒక ఫీలింగ్ నాకు రావాలి. ఇంకా ఏ జన్మలోనైనా ఎన్టీఆర్ గారిని నేను కనగలనా, శివాజీ గారిని కనగలనా? కనగలేదు. నాకు ఎలాంటి పిల్లలు తెలియదు. అందుకని నాకు ఇష్టపడి ఆ క్యారెక్టర్ చేశారండి తల్లిగా. అది మళ్ళీ సెట్టులో ఆయన ఎవరెవరు వచ్చారో వాళ్ళందరితో చెప్పారండి. మా గురుగారు కూతురు రాఘవేంద్ర అన్నట్టు, మన డైరెక్టర్ రాఘవేంద్ర అంటారు, లక్ష్మి నేను ఏది మర్చిపోలేను, నన్ను రాపో అంటాం మేము ఇద్దరు చిన్న వయసు నుంచి మర్చిపోలేను. ఎన్టీఆర్ గారు ఆ రోజు సెట్టుకు వస్తే రాఘవేంద్రరావు గారు కళ్ళమంట నీళ్ళు పెట్టుకుని, లక్ష్మి గారు నేను చేస్తాను మీ తల్లిగా ఒప్పుకొని చేస్తున్నారు, ఎంత గొప్ప ఇదో, ఎందుకు డబ్బులు కాదు అంటున్నారు. నేను అన్నాను, సార్ మళ్ళీ అది చేయకండి సార్ అంటే, నాకేంటంటే 5 సినిమాలు చేసామో 6 సినిమాలు చేసామో కాదు, నా ఎన్ని జన్మలకి కావాలో అంత ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. ఎంత పెరిగినా ఇలా ఉండాలని. దాని తర్వాత ఈయన పాలిటిక్స్కి రాగానే ఆ స్పీచ్ చూసేసి, ఆ తిరుపతి స్పీచ్, ఆయన గెటప్, ఆయన ఇది భయం. నేనే అలాగైతే మిగతా ఆడియన్స్ ఎలాగ. దాని తర్వాత అగైన్ సో మచ్ ఆఫ్ టైమ్ హ్యాస్ పాస్. ఆ ఒక ఫంక్షన్కి నన్ను యాంకర్గా పిలిస్తే నేను అప్పుడు మన ప్రొడ్యూసర్లు ఎవరో రాజుగారు మాట్లాడారు అనుకుంటాను. రాజుగారితో అన్నా, నాకు యాంకరింగ్ తెలీదు, స్టేజ్లో వచ్చి ఏముంది పెద్దది, పేర్లు చెప్పడం, వాళ్ళు వస్తారు మాట్లాడతారు, ఎక్స్ట్రా అనెక్డోట్స్ ఏదైనా వేసుకోండి మీరు అన్నారు. అయ్యో పెద్ద ఆయన ఉన్నప్పుడు మన అనెక్డోట్స్ ఏం వేయగలం. ఆయన సెట్కు వచ్చే ముందు, ఆ ఫంక్షన్కి వచ్చే ముందు ఆయన చెప్పారంట, లక్ష్మి గారు వచ్చేసారా, ఆవిడ వదిలేయండి, ఆవిడ చూసుకుంటారు, లిస్టు మాత్రం ఇచ్చేయండి, ఏదో మాట్లాడండి, ఇంగ్లీషు తెలుగు అన్నీ మాట్లాడుతున్నాడు, వదిలేయండి అన్నారంట. అదేంటి అంత కాన్ఫిడెన్స్ నా మీద? నాకే ఆ కాన్ఫిడెన్స్ నా మీద లేకుండా నేను అడుగుతున్నాను, ఎలా మాట్లాడాలి, ఏదైనా రాసిస్తారని. ఆవిడ చూసుకుంటుంది, వదిలేయండి అన్నారంట. అదే ఫోటో చాలా చోట్లలో ఉంటాను నేను, ఇలా నిలబడి ఉంటాను, పక్కన ఆయన నిలబడి ఉంటారు, ఒక ఏదో షాల్ వేసేసినట్టు. జీవితంలో మనిషి పుడతాం, అందుకని అందరు పుట్టక గొప్ప లేదంటాం లేదు. నేను అనుకుంటాను నేను కొంచెం స్పెషల్ అనుకుని, ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళతోనే ఎంతో బాధలు ఉండొచ్చండి జీవితంలో, అన్ని కష్టాలు ఉండొచ్చండి. అందరికీ కష్టాలు ఉంటాయి, ట్యాక్సులు కట్టుకుంటాం, నీళ్లు రాదు, ఎండలు ఉంటాయి, అన్ని కష్టాలు అందరికీ ఉంటాయండి. అయినా ప్లస్ మాత్రం చూసుకుంటూ వెళ్ళాలనేది ఆయన చూసుకుని నేర్చుకున్నానండి. ఆయన అదే అంటారు, ఒకసారి ఏదో చెయ్యదో కాళ్ళేదో తగిలిందంట, పోతే పోనీ ఇంకో కాలు ఉంది, 2 చేతులు ఉన్నాయి, సరిపోతుంది నాకు. పాజిటివ్గా ఉండాలి లక్ష్మి గారు. మనం పోయింది అనుకుంటే అలా కూలిపోతాం, మనం కూలిపోకూడదు. మనం పోయింది అనుకోలేదు. ఏది పోయింది? కాలం పోయిందా? లేదే, కాలం మన చేతిలో ఉందన్నారండి. ఆ మాట ఎంత పెద్ద మాట అన్నారండి షూటింగ్లో ఆయన ఒకసారి. అది నాకు ఇప్పటికి కూడా నా మైండ్లో, ఎక్కడ పోయింది, కాలం పోయిందా అంటే ఏంటి, నువ్వు వేసుకునే లెక్క వయసు అనేది. రామారావు గారికి వయసు అవ్వదు, ఆయన ఫ్యాన్స్ ఎవ్వరికీ వయసు అవ్వదు. మనమందరూ నిత్య యమునలోనే ఉంటాయి, ఎందుకంటే ఆయన మీద చాలా ప్రేమలో ఉన్నాం కాబట్టి. ఇంకొకటి అండి, బాలకృష్ణ గారితో హరికృష్ణ గారితో చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. బాలకృష్ణ గారితో చేసిన ముద్దులు ఒకటి నిప్పుల రవ్వ. ఆ నిప్పు రవ్వ అసలు
అందరూ దాన్ని ఎగతాళి చేసేవాళ్ళు. అప్పురం అయిపోయేదాకా చేస్తూనే ఉంటారు ఏంటని నేను నవ్వుకుంటూ ఉంటాం. బాలకృష్ణ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రామారావు గారి యాటిట్యూడ్ చాలా ఉంటుంది ఆయన దగ్గర. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ వర్క్ డమాల్ అంటాడు. మీకు ఎవరు తెలుసా అండి, మా ఇంట్లో ఆ అంటే ఊ అంటే నేను మా ఆయన ఇప్పటికీ బాలకృష్ణ గారి సాంగ్సే చూస్తాం. అట్లాగా మాకు చాలా ఇష్టం. నాకు అది ఏమైనా కానీ ఏమైనా కానివ్వండి, చాలా కష్టం ఉండేది. ఆయన ఇలా అంటే ట్రైన్ ఆగిపోద్ది. ఆహా, ఐ లైక్ దాట్. ఎందుకంటే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. అదే సినిమాకి వెళ్ళి కూర్చొని అని ఏడుస్తూ ఉంటాయి. నేను అదే సినిమాలు నేను చేస్తున్నాను, నేనన్నా అది చూడాలి. నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే. ఆయనకి తెలుసు. ఆయన పాటలు ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఆ ఎనర్జీ, ఆ డ్యాన్స్, మై గాడ్, రామారావు వచ్చినట్టే అనిపిస్తుంది. ఆ ఎనర్జీ, ఆ డ్యాన్స్, డమ్ డమ్ అని ఆ డ్యాన్స్, విపరీతమైన స్టెప్స్ వస్తుంది ఆయనకని. ఆయన ఫైట్, ఆయన డైలాగ్, ఆయన మాటలు. మా ఆయన ఇప్పటికీ ఏదైనా డల్గా ఉంటే ఏమండి పాట అయినా వే మన హీరో పాట అంటారు. ఆయన్ని చూసుకుంటాం మేమిద్దరును. దాని తర్వాత హరికృష్ణ గారు వస్తే ఈజ్ అ వెరీ చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఈజ్ అ వెరీ సాఫ్ట్ పర్సన్. ఎందుకంటే ఇలా పవర్ఫుల్ పాత్ర మీద కూడా లేదండి, ఆయన వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ కేరింగ్. లోపల ఏదో భయం ఆయనకు. ఒకసారి కూర్చొని మాట్లాడాను, హరికృష్ణ గారు మీరు చూడటానికి ఏదో చాలా ధైర్యంగా ఉన్నట్టున్నారు కానీ ఐ థింక్ ఐ క్యాన్ షేర్ ఇట్. ఆయన వెళ్ళిపోయారు, ఆయన నన్ను దీవించాలి. మీరు మనసు లోపల చాలా సాఫ్ట్ అండి, సున్నితం. ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక భయం ఉందంటే టపక్కమని చేయి పట్టేసుకున్నారండి. మీరు ఎంతైనా పెద్దవారు. సెట్లోనే లక్ష్మి గారు మీరు చెప్పేది కరెక్ట్. ఎప్పుడు ఏదో ఒక స్టేబుల్ లేకుండా ఉంటాను, ఏదో ఒక భయం ఉంటుంది నాకు. అనవసరంగా కోపం, ధైర్యం ఉంది కానీ మీకు ఏదో ఒక భయంలో ఉన్నారు. ఎందుకంటే యు ఆర్ ఎ హీరో బై యువర్ సెల్ఫ్ అని కూర్చున్న తర్వాత ఆ సెట్లో చాలాసేపు ముందంతా ఆయన అక్కడ కూర్చుంటాను, నేను ఇక్కడ కూర్చుంటాను, ఆపోజిట్ పార్టీ సినిమాలు. తర్వాత ఆయన రావడం మేమిద్దరు కూర్చొని మాట్లాడుతూనే ఏవేవో ఎన్నెన్నో విషయాలు మాట్లాడాం. ఇట్ ఈస్ వెరీ నైస్. ఆయన ఇద్దరు కొడుకులతోనే యాక్ట్ చేసింది. బట్ నేను ఇంకోళ్ళకి పెద్ద ఫ్యాన్ తెలుసు. ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్కి. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్. ఆయన నిజంగా ఆ ఫ్యామిలీలో ఆ బ్లడ్. ఐ హ్యావ్ సీన్ హిమ్ when he was around 9 or 10 బాలరామాయణం చేస్తున్నారు. పెద్ద ఆయన వచ్చి అక్కడ సెట్లో వచ్చి రారాయటు అనిపించి, వీడు నా మనవడు రాముడు చేస్తున్నాడు అంటే చూశాను. ఈడేంటి రాముడు చేస్తాడు, ఈడ యాక్టింగ్ వస్తుందా ఏంటి అనుకున్నాను. తర్వాత బాలరామాయణం చూసినప్పుడు అదిరిపోయింది. ఇప్పటికీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకా నన్ను లేపలేరు ఎవరు. చప్పట్లు కొట్టని ఏది కాదు. ఎందుకంటే హీ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెనామినా. ఆయన స్పీచ్ చూసారు, విన్నారు ఎప్పుడైనా? ద వే హీ స్పీక్స్, హీఈస్ అ ప్రాపర్ పొలిటీషియన్ అండి. ఓకే, జనాల్ని కరెక్ట్గా తీసుకెళ్తాడేమో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ టాకింగ్ పాలిటిక్స్, అదే బట్ అనవసరమైన మెలికలు లేకుండా, ఎక్స్ట్రా మాటలు లేకుండా హీ టాక్స్ సో వెల్. నేను ఇంకో స్టేట్లో ఉన్నాను, ఆ స్టేట్లో ఉన్న పాలిటిక్స్ గురించి నేను మాట్లాడటం లేదు, దయచేసి దీన్ని తిప్పకండి. నేను చెప్పేది ఏంటంటే యాజ్ అ డిఫరెంట్ పర్సన్, యాజ్ అన్ ఎల్డర్లీ పర్సన్, నాకేంటంటే హీఈస్ అ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్.